హరే కృష్ణ శ్రీనివాస హృదయం ఛానల్కి స్వాగతం. అరుణాచల క్షేత్ర వైభవం పార్ట్ 2. ఒకమారు కైలాస పర్వతమున పార్వతీ పరమేశ్వరులు వేడుకగా విహరిస్తున్నారు. అది వసంతకాలం. ప్రకృతి అంతా శోభాయమానంగా ఉంది. ప్రకృతి మనోహర వైభవాన్ని చూసి పార్వతీదేవి పారవస్యంలో మునిగి తన్మయత్వం చెందారు. అప్పుడు ఆమెను మోహ పారవస్యము ఆవహించింది. ఆమెలో వినోద మోహ ప్రవృత్తి జన్మించింది. అందుకే పార్వతీదేవి విలాసానికి పరమేశ్వరుని వెనుక నుండి ఆయన రెండు కనులను మూసి నేనెవరినో కనుక్కోండి చూద్దాం అని అన్నారు. వెంటనే లోకాలన్నీ చీకటిమయమయ్యాయి. సూర్యుడు మార్గం కొరకై తడుముకుంటున్నాడు. అంతటా పరమేశ్వరుడు తన మూడవ కంటిని తెరిచి లోకాలకు వెలుగునిచ్చారు. పిమ్మట దేవి, నీ పరిహాసానికి నా కనులు మూసిన గడియకాలం జగత్తుకు ఒక యుగకాలం చీకటైంది. ఇలా చేయవచ్చునా అని మందలించిన పరమేశ్వరుని చూసి పార్వతీదేవి పశ్చాత్తాపురాలై, స్వామి, నా పొరపాటుకు పరిహారంగా ఏమి చేయమంటారో సెలవివ్వండి అని ప్రార్థించారు. పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి, దేవి, నీవు జగన్మాతవు, అందున పశ్చాత్తాపడుచున్నావు. పశ్చాత్తాపానికి మించిన పరిహారం లేదు, కావున పరిహారం ఏమీ చేయనవసరం లేదు అన్నారు. అంతటా జగన్మాత పరమేశ్వరుని చూచి, పితృతుల్యులమైన మనమే ఇలా ఉపేక్షించిన జగమంతా తప్పు చేయదా? అందువలన నాకు తప్పక పరిహార మార్గం సూచించండి అని కోరింది. అంత పరమేశ్వరుడు అంబకు కంచిలోని వేగవతి నదీ తీరాన తపస్సు చేయమని ఆదేశించాను. ఆ ప్రకారమే అంబ పార్వతి కంచి వెళ్ళి వేగవతి నది తీరాన ఇసుకతో శివలింగమును చేసి తపస్సు చేశాను. 2 మార్లు ఇసుకలింగమును నది యొక్క అలలతో కొట్టుకుపోయింది. 3వ మారు అల లింగము మీదకు వచ్చినప్పుడు పార్వతీదేవి ఆలింగనమును చేసుకున్నారు, అంటే కౌగిలించుకున్నారు. ఆమె భక్తి ప్రపత్తులకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, దేవి, నీ భక్తికి మెచ్చాను. ఇక్కడి నుండి అరుణాచలం వెళ్ళి అచ్చట గౌతమాశ్రమున తపస్సు చెయ్యి అని చెప్పారు. నేను కృతికా నక్షత్రయుక్త కార్తీక పూర్ణిమ రోజు ప్రదోష సమయమున, అనగా సాయంత్రం 6 గంటలకు జ్యోతి రూపాన అరుణాచల శిఖరాన దర్శనమిచ్చి నిన్ను అర్ధభాగముగా స్వీకరిస్తానని వరమిచ్చారు. పరమేశ్వరుని ఆనతి ప్రకారం అమ్మ పార్వతీదేవి అరుణాచలం చేరి గౌతమాశ్రమునకు వెళ్ళగా, గౌతమ ముని మహదానందముతో అంబ తపస్సుకు కావలసిన ఏర్పాట్లు చేశాను. అంతటా అంబ ఉత్తరాషాఢ నక్షత్రం మొదలు 10 రోజులు తపస్సు చేసినది. కృతికా నక్షత్రయుక్త కార్తీక పూర్ణిమ నాడు ప్రదోష సమయంలో, అనగా సాయంత్రం 6 గంటలకు అరుణాచల శిఖరంపై దివ్యజ్యోతి రూపాన పరమేశ్వరుడు దర్శనమిచ్చెను. అంత ఆ జగన్మాత అరుణగిరి చుట్టూ 9 మైళ్ళు ప్రదక్షిణ చేసి పరమేశ్వరుని స్తుతించి పరమేశ్వరుని వామభాగమును పొందినారు, అంటే ఎడమ వైపుని పొందారు. నాటి నుండి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడయ్యాను. అమ్మ పార్వతి అపితుకు చాంబగా పేరు పొందెను. పార్వతీ పరమేశ్వరుల దివ్యస్వరూపమే ఈ అరుణాచలం. అరుణాచలము శక్తిని ముక్తిని ప్రసాదించు పుణ్యధామముగా వర్ధిల్లుతున్నది. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం శ్రీ అపితుకు చాంబాయే నమః. శ్రీమాత్రే నమః.